క్రైస్తవ్యం లేకుండా చేస్తామని చాలామంది ఈ దినాల్లో ఈ మత ఛందస్వాదులు చాలామంది మాట్లాడుతూ మనం చూస్తూ ఉన్నాం. వాస్తవానికి అవన్నీ కూడా నేడు క్రైస్తవులు కానీ దేవుని సేవకులు కానీ పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే క్రైస్తవ్యాన్ని ఆపడం అనేటువంటిది ప్రపంచంలో ఎవరి తరం కాదు. అహష్వరేసు రాజు కాలంలో యూదులను సంహరించాలని చాలా ప్రయత్నాలు చేశారు. వారు ఇన్ని ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ రోజు ఎస్తేరు ప్రార్థన చేసినటువంటి విధానం చూసినప్పుడు ప్రపంచమే ఆశ్చర్యపోయింది. అక్కడ వారిని ఆపలేకపోయారు. ఆ రోజు నుంచి నేటి వరకు కూడా క్రైస్తవ్యం కానీ క్రీస్తు మార్గాన్ని వెంబడించినటువంటి వాళ్ళు ఎవరు కూడా మరి ఆగిపోయిన దేశాలు కానీ ఎక్కడా లేవు. మరి చైనాలో ఆగిపోయింది, అమెరికాలో ఆగిపోతుంది, లేదా ఆస్ట్రేలియాలో ఆగిపోతుంది అని ఫేక్ వార్తలు అన్నమాట ఇవన్నీ కూడా. క్రీస్తు మార్గాన్ని తొట్టెలిపోయేటువంటి వారు కొందరు ఉండొచ్చేమో కానీ దేశాలే క్రీస్తును వదిలేసేటువంటి అంత పరిస్థితులు ఏ దేశాల్లో కూడా రాదు. ఎందుకంటే ఇది జీవము కలిగినటువంటి దేవుని మార్గం. ఆయన విడిచిపెట్టుకోడు, తన ప్రజలను ఆయన ఏమి విడిచిపెట్టడు. కాబట్టి ఆయన విడిచిపెడితే ఒకవేళ వాళ్ళు లోకంలో కలిసిపోచ్చేమో కానీ యేసుక్రీస్తు తన యొద్దకు వచ్చినటువంటి వాడిని విడిచిపెట్టేవాడు కాదు. కాబట్టి యేసుక్రీస్తు మార్గాన్ని ఆపడం కానీ ఎవరి తరం కాదు. నమ్మకంగా యథార్థంగా దేవుని మార్గంలో సాగిపోవలసినటువంటి అవసరం మన బాధ్యత.